సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. చూడండి, యేసు తనకు తండ్రి అప్పగించిన ప్రతి పనిని గొప్పగా ముగించి ఈ మాట పలుకుతున్నాడు. ఈ మాట ద్వారా యేసు ఏం పూర్తి చేశాడు, మన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాడో తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు వారు సమాప్తమైనదని చెప్పి తన శక్తి అంతా కూడబెట్టి ఆ రోజు మనసులోని హృదయంలో నుంచి ఆ మాట బిగ్గరగా ఇచ్చాడు, సమాప్తమైనది అని. ఏం సమాప్తమైనది అంటే, యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తరువాత తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేశాడు. ఏంటిది? మనల్ని పరిశుద్ధులుగా చేయడం, పరలోకానికి తీసుకుపోవడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి తన అద్భుత కార్యములు చేసి తన గొప్ప మాటలతోటి మనల్ని నింపాడు. ఒక సమయంలో యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా తండ్రి తుదముట్టించుటకు వచ్చి తిని అంటాడు. చాలా మంది పని మొదలు పెట్టాక లాస్ట్ వరకు ఎవరు ఉండరు. మొదలు పెట్టాక జస్ట్ ఒక 10 minutes అట్లా ఉండి అలా ఇట్లా చూసి అట్లా వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా కాదు. ఒక పని అప్పగించామంటే ఆ పని మొత్తం పూర్తి చేసుకొని ఆ తర్వాత దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? శిలువ యాగం ద్వారా వెళ్ళాడు. రోమా 10:4. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు అంటున్నాడు, విశ్వసించు వాడికి ఏం కావాలి అంటే దేవుని పరిశుద్ధ ఆత్మ మన మీదికి వచ్చినట్టుగా మనల్ని నింపి పరిశుద్ధ ఆత్మతో దేవుని ముందు సిలువబడటానికి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని సమాప్తి అయి ఉన్నాడు. పరలోక రాజ్యం కొరకు ఎంతో మంది తెలివి తక్కువ వారు పూజలని మాలలని వేరే వేరే అన్యులాగా చేస్తున్నారు. అలా చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యం కొరకు ప్రార్థించండి, వాక్యాన్ని గైకొనండి, దేవుడు చెప్పిన వాగ్దానాలని నెరవేర్చండి. దేవుడు చెప్పిన సమాప్తమైనది అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, తనకిచ్చినది అంతా అయిపోయింది. సమాప్తమైనది అంటే ముగిసింది అని కాదు, ఇంకా మరలా ఇంకొకటి ఉన్నది. ఇక్కడి వరకు ఎండ్ అంటే కామా లెక్క. అది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సింది వాళ్ళంటే మనం ఏం చేయాలి అంటే, పరలోక రాజ్యం కొరకు ప్రార్థన చేయాలి. మనకి పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ప్రార్థన చేయాలని తెలుసు కదా. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలు గైకొని ఆ ఆజ్ఞలలో మనం నడవాలి. ఇప్పటి నుండి నువ్వేం చేయాలి అంటే ప్రార్థన చేసి, దేవా నేను ఇలా పనికి వెళ్తున్నాను, మీరు నా తోడుగా ఉండండి. నీ కాలేజీకి వెళ్తున్నాను, మీరు నా తోడుగా ఉండండి. నేను హాస్టల్కి వెళ్తున్నాను, మీరు నా తోడుగా ఉండండి. మీరు నన్ను దీవించండి. వెళ్తున్నప్పుడు జస్ట్ మొబైల్లో అయినా సరే, ఈరోజు కృప ప్రత్యక్షత మినిస్ట్రీస్లో రోజు వాగ్దానం పెడుతున్నాం కదా, ఆ ఒక్క వాగ్దానం చదివి దాన్ని మీరు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వెళ్ళండి. అలాగే సపోర్ట్ చేయండి కృప ప్రత్యక్షత మినిస్ట్రీస్ని. మనం ఏం చేయాలంటే బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. బాధ్యత అంటే మనకు ఒక బాధ్యత ఇచ్చినామంటే ఆ బాధ్యత మీద నిలబడి, మనకి ప్రార్థన రాలేదు అంటే అది మనకి బాధ్యత లేదని అర్థం. ఈ కొద్ది వాక్యాన్ని దీవించండి.